హాయ్ వెల్కమ్ టు బల్లాస్ కిచెన్. ఈరోజు పూరీ విత్ కర్రీ చేసి చూపిస్తానండి. ముందుగా 2 కప్పులు గోధుమ పిండి తీసుకోండి. తర్వాత అందులో కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత అందులోనే అజ్విన్ అంటే వాము, ఆ వాము వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా పిండిలా కలుపుకొని అన్నీ పక్కన పెట్టుకోండి. తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా ఆనియన్స్, బంగాళదుంప, గ్రీన్ పీసు, కర్రీ లీవ్స్, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను మినప్పప్పు, ఒక స్పూను సోంపు, ఒక స్పూను ఆవాలు, జీలకర్ర ఒక స్పూను, ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. దీనికి మంచి కలర్ వస్తుంది. ఇది ఎందుకంటే ఒక 2 ఉల్లిపాయలు ఉంటే చాలండి. ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా వేరే వెజిటబుల్స్ ఉన్నా లేకపోయినా 2 ఉల్లిపాయలు ఉంటే చాలు. తర్వాత ఆనియన్స్ వేసేసుకొని ఈ బంగాళదుంపలు ఒకటి వేసుకోండి మీకు నచ్చితే, లేదంటే స్కిప్ చేసుకోండి. తర్వాత గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీలు దొరుకుతాయి కదా, అవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మీకు పుదీనా కావాలంటే పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసుకుని మంచిగా కుక్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. తర్వాత కొంచెం శనగపిండి ఒక 2 స్పూన్స్ తీసుకోండి. అందులో పలచగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఉండలు కట్టకుండా చేసి పెట్టుకోండి. తర్వాత మనము ఆ కర్రీకి చేసి అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. ఇప్పుడు అందులోనే అన్నీ బంగాళదుంప కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి అది ఉడకడానికి టైం పడుతుంది. అందుకని అది మంచిగా కుక్ చేసుకొని ఈ మిశ్రమం, శనగపిండి మిశ్రమం ఉంది కదా వాటర్ వేసి కలిపింది, అది ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోండి. అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. దీనికి కొంచెం దగ్గర పడుతుంది అన్నమాట ఈ శనగపిండి కలపడం వల్ల. ఇలా మంచిగా కలుపుకొని కుక్ చేసుకోండి. అంతేనండి, కర్రీ బాగా రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకోండి. తర్వాత పూరీ సంగతి చూద్దాం. ఇప్పుడు పూరీలు చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి పెట్టుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని పిండిని బట్టి చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోండి. తర్వాత పూరీ పీట తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా మంచిగా కొంచెం మందంగానే ఒత్తుకోవాలండి. పూరీ పొంగాలి కదా, లేదంటే పలచగా అయితే కరకరలాడుతూ ఉంటుంది ఆయిల్లో వేయించినప్పుడు. అందుకని చెప్పి ఇట్లాగా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఇలా మందంగా ఒత్తుకుని అన్నీ కూడా తీసి పక్కన పెట్టుకోండి. మందంగా అయితే ఉండాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇట్లా చేసి పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. తర్వాత ఈ పూరీలా వేసుకుని ఇలాగా నేను చూపించిన విధంగా ప్రెస్ చేసుకుంటే ఇలా మంచిగా చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో, ఇలా అన్నీ కూడా వేయించి పెట్టుకోండి. అంతే, పూరీ విత్ కర్రీ రెడీ అయిపోయింది. ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.